జనసేన నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున కూడా స్పందించవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని తెలిపారు. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సకరమైన వ్యవహార శైలిపై ప్రజలు విసుగు చెందారని అన్నారు. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేశారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై ప్రజలు ఆగ్రహం చూపించారని అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు ప్రజలు నడుం బిగించారని అన్నారు. అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో అఖండ విజయంతో గెలిచామని పవన్ కళ్యాణ్ అన్నారు.